ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఎగ్స్ని పగలగొట్టి చేసే కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియోని చూసే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 మెంబర్స్కి చేస్తున్నాను కర్రీ అనేది. దాని ప్రకారము ఆ కొలతల ప్రకారం వేస్తున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు. ఇది ఫ్రెష్గా తెచ్చిందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. మా చెట్టుకే ఉంది, అది తీసుకొచ్చి వేసాను. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5-6 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దవైతే 5, చిన్నవైతే 4 అయితే సరిపోతాయి అన్నమాట. అవి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఏం చేయాలంటే సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను దానికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. కావాలంటే మనం లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాయి కదా, అంటే ఎక్కువగా వేగకూడదు. అందుకే కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 పండు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొంచెం సేపు అంటే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా చూడండి, మొత్తం బాగా వేగిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. మేము కారం ఎక్కువగా తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసామండి. కారం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. కారం కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం బాగా ఉడికిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అంటే 2 మినిట్స్ అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. ధనియా పౌడర్ వేసిన తర్వాత చూడండి, మొత్తం బాగా ఉడికిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి. సగం గ్లాస్ అయితే సరిపోతాయి. ఎక్కువగా అయితే వాటర్ అంటే నీళ్ళలాగా అవుతుంది కర్రీ అనేది. అందుకే కొన్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి వాటర్ చూసుకొని. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా కూడా కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలి. మనం ఎన్ని ఎగ్స్ అయితే వేసుకుంటామో అన్ని ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను 4 ఎగ్స్ వేస్తున్నాను. 4 ఎగ్స్ కూడా ఒకదానికొకటి అంటే ఒకదానికొకటి అంటుకోకుండా పక్కన వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే మనం వేసింది కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఎక్కడెక్కడ వేసాము అని చెప్పి. ఇందులోనే కొన్ని మిల్క్ వేసి కూడా చేసుకోవచ్చు. అంటే దానికంటే కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. కొన్ని మిల్క్ అంటే ఈ టైంలో ఇంకా మిల్క్ వేసుకుని తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఆ కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం కదా, ఎగ్స్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మొత్తము బాగా ఉడికిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఎగ్స్ని ఎక్కడెక్కడ వేసామో చూసుకొని దాన్ని ఒకసారి తిప్పి వేసుకోవాలన్నమాట. ఎగ్ని తిప్పి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నెమ్మదిగా తిప్పేసుకోవాలి. తిప్పుకొని కూడా కొంచెం సేపు ఉడికించుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. అయితే ఇదేంటంటే మనం నార్మల్గా అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకొని టమోటా కర్రీ చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఇదేంటంటే
టమోటా కర్రీలోనే ఇలా పగలగొట్టి వేసుకుంటే ఉప్పు కారం మసాలాలన్నీ చాలా బాగా పడతాయి అన్నమాట వీటిల్లోకి పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుందండి. ఈ కర్రీ వచ్చేసి చపాతీ రోటీ అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సొద్ద రొట్టె జొన్న రొట్టె అవి చేసుకుంటూ ఉంటాం కదా, వాటిల్లో కూడా చాలా బాగుంటుందండి. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేసి చెప్పండి.